ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శత జయంతి వేడుకల సందర్భంగా మున్సిపల్ పార్క్ నందలి ఆయుష్ యోగా కేంద్రంలో ఈ శనివారం అనగా 9వ తేదీ రక్షాబంధన్ కార్యక్రమంతో ఈ శత జయంతి వేడుకలను ప్రారంభిస్తున్నాం. ఈ శత జయంతి వేడుకల సందర్భంగా స్వామి జన్మదినం నవంబర్ 23 వరకు కూడా యోగా కేంద్రంలో ప్రతిరోజు ఇక్కడ సత్సంగము, భజన, అలాగే 100 సేవా కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరుగుతుంది. అనగా 100 సేవా కార్యక్రమాలంటే ఈ 100 సేవా కార్యక్రమాల్లో కుట్టు మిషన్ల పంపిణీ, ట్రైసైకిళ్ళు, మహిళలకు స్కూళ్ళకి వెళ్ళే పిల్లలకు మామూలు సైకిళ్ళు, అలాగే గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు, కంటి ఆపరేషన్లు, రక్తదాన శిబిరాలు, ప్రెగ్నెంట్ లేడీస్కి మెడికల్ కిట్సు, అలాగే పేద విద్యార్థులు చదువుకునేటందుకు వాళ్ళకు స్కూల్ ఫీజులు, ఇలా రకరకాల కార్యక్రమాలతో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాకుండా కొన్ని వృద్ధాశ్రమాల్లో, అనాథాశ్రమాల్లో వికలాంగులకు కావలసిన నిత్యావసర వస్తువులను కూడా ఈ శత జయంతి వేడుకల్లో వాటిని కూడా ఏర్పాటు చేస్తున్నాం. కావున ఈ శత జయంతి వేడుకలు విజయవంతం చేయుటకు నంద్యాల పట్టణం నందలి మరియు చుట్టుపక్కల గ్రామస్తులు, ఆయుష్ యోగా సేవా సమితి సభ్యులు, సత్యసాయి సేవా సమితి సభ్యులు అందరూ కూడా హాజరై విజయవంతం చేయాలని, రక్షాబంధన్లో సోదరభావంతో ప్రతి సోదరునికి రక్షగా ఉండాలని ఏ విధంగా రక్ష కడుతుందో అలాగే నీకు నేను, నీవు నాకు రక్ష అంటూ వీరిరువురు దేశానికి రక్ష అనే భావనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాజరై ఇదే మా ఆహ్వానంగా మన్నించి హాజరు కావాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు, మాజీ శాసనసభ్యులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, మన రామకృష్ణ విద్యా సంస్థల అధినేత రామకృష్ణారెడ్డి గారు, మరియు కౌన్సిలర్ కండే శ్యామసుందర్ గారు ఇచ్చేస్తున్నారు. మరియు 13 సంవత్సరాల తర్వాత మరలా సత్యసాయి ధ్యాన మండలి వ్యవస్థాపకులు భిక్షమయ్య గురూజీ గారు కూడా ఈ రక్షాబంధన్కు ఇచ్చేసి వారి సందేశాన్ని సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. కావున అందరినీ రావాల్సిందిగా, హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.